ఈ రోజు నెల్లూరులో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే పూర్వజన్మ సుకృతం సార్. 40 మంది చనిపోయారు. ఆ రోడ్లో నేను ప్రయాణం చేసిన 1999లో కార్గిల్లో. ఒకే రోడ్డు మధ్యలో జవహర్ టన్నల్ అని ఒకటి ఉంది. ఆ టన్నల్ మంచు కురిసిందంటే 2-3 రోజులు మూసేస్తారు. ఈ సంఘటన జరగక ముందు 3 రోజులు ఆ టన్నల్ మూసేశారు. కన్వాయ్లో సహజంగా 500 మంది 600 మంది పోతారు. ఈ కన్వాయ్లో 2500 మంది ఉన్నారు. 45 వెహికల్స్ ఉన్నాయి. ఆ కన్వాయ్లో నేను ప్రయాణం చేస్తున్నా, వన్ ఆఫ్ దోస్ కన్వాయ్స్. ఓకే. ఎలా ఉంటుందంటే చుట్టూ కొండలు, స్టీప్ స్లోప్స్, రోడ్డు ఒకటే, మీరు ఎక్కడికి పోలేరు. బండైనా లోపల పడిపోవాలి, లోయలో పడిపోవాలి. ఎవరన్నా కాల్ చేసి అంబులెన్స్ రావాలన్నా మళ్ళీ జవహర్ టన్నల్ క్లోజ్ అయిపోయింది. అక్కడ జరిగింది. ఆ జమ్మూ నుంచి దాటిన తర్వాత పుల్వామా జిల్లాలో అవంతిపూర్ అనే దగ్గర కార్ నిండా బాంబు పెట్టుకుని పేల్చేశారు. హృదయ విదారకం అంటే ఊహించలేదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఈరోజైతే ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే దేశ సమైక్యత, సమగ్రత మనందరి బాధ్యత. అయితే ఈ దేశాన్ని కాపాడటంలో మొదట మేము ఉంటాము అని చెప్పి మనకు ముందుండి ఈ దేశాన్ని కాపాడేటువంటి సైనికులకు మనం ఎప్పుడు కూడా జీవితాంతం రుణపడి ఉన్నా కూడా వాళ్ళ రుణమైతే తీర్చుకోలేం. అటువంటి వాళ్ళలో ఒకరు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. మరి వారిని ఈరోజు స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం అండి, చాలా సంతోషం. 28 ఏళ్ల పాటు వింగ్ కమాండర్గా ఆయన సేవలు అందించారు. అలాగే ప్రధానమైనటువంటి కార్గిల్ వార్లో ఆయన పాల్గొన్నారు. మరి ఆ వార్ విశేషాలు, అలాగే ఫిబ్రవరి 14, 2019లో జరిగినటువంటి పుల్వామా దాడి నేపథ్యంలో మనం ఫిబ్రవరి 14ని ఎంతోమంది ప్రేమికుల రోజు అని జరుపుకున్నా కూడా మన దేశం విషయానికి వచ్చేటప్పటికి ఇది ప్రేమికుల రోజు కాదు, బ్లాక్ డే. సో ఈ బ్లాక్ డే రోజు ఏం జరిగింది, ఆ రోజు అక్కడ 2019లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, ఈ వివరాలు కూడా ఈరోజు కార్యక్రమం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రధానంగా సైనికుడు అనగానే మనలో ఒక దేశభక్తి భావం అనేది పిలుపుతుంది. సో ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎవరైనా కూడా దేశ సరిహద్దుల్లో మన కోసం అహర్నిశలు వాళ్ళు పగలు రాత్రి అంటూ కష్టపడుతూ మనం హ్యాపీగా బతకడానికి వాళ్ళు కారణమవుతున్నారు. మరి ఈరోజు సార్ని అడిగి ఆ వివరాలు, అలాగే పుల్వామా అటాక్ ఎలా జరిగింది ఏంటి, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో చేరడానికి ప్రస్తుతం జనరల్గా మనకు ఈ అగ్నివీర్ జరుగుతుంటుంది కదా. సో అగ్నివీర్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, అక్కడికి వెళ్ళాలి అంటే ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం అడ్వర్టైజ్మెంట్స్ పడున్నాయి అగ్నివీర్, వాయు, ఆర్మీ, నేవీలో. అగ్నివీర్ అనేది కొత్తగా తీసుకొచ్చిన స్కీము. అంతకుముందు మేము ఎయిర్మన్ అనేవాళ్ళం, సెయిలర్ అనేవాళ్ళం, సోల్జర్ అనేవాళ్ళం. ఇప్పుడు ఈజీగా ఉంది, అన్నీ ఒకచోటే చేయొచ్చు. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు అప్లై చేయొచ్చు, +2 క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అన్నిటికీ కూడా ఒకటి రిటన్ పరీక్ష ఉంటుంది, రెండోది ఫిజికల్ టెస్ట్ అంటారు, దేహదారుఢ్య పరీక్ష, మూడోది మెడికల్ టెస్ట్. ఈ మూడిట్లో కూడా చాలా ఈజీగా అందరికీ అవైలబుల్గా ఉండే స్థితిలో మనకి స్కీమ్ కొత్తగా తెచ్చారు. అంటే నేను జాయిన్ అయినప్పుడు 1990లో ఇలా లేదనమాట. ఎక్కడ టెస్ట్ ఉందో తెలీదు, పేపర్లలో చూసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు అలా కాదనమాట. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ ఏంటి, రిటన్ టెస్ట్ ఏముంటుంది, మెడికల్ టెస్ట్ ఏముంటుంది, రన్నింగ్లో ఎన్ని నిమిషాలు పరిగెత్తాలి, స్ప్రింట్లో ఎంత టైమింగ్స్ అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. నాకు అవకాశం ఇస్తే నేను కూడా చెప్పగలను. ఎందుకంటే ఏప్రిల్, మే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో ఈ నెలల్లో చాలామంది యూత్ దీనికోసం ఎదురు చూస్తున్నారు. ప్లస్ మంచి జీతాలు, పోస్టింగ్స్ కూడా బాగుంటాయి, ఫ్యామిలీని కూడా చూడొచ్చు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత జీతాలు బాగుంటాయి, దేశం తిరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశానికి సేవ చేయాలని తపన పడే యువతలకి చాలా మంచి అవకాశం.
రైట్ సార్, దాని గురించి కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేక కార్యక్రమం అయితే చేద్దాం. సో మీ విషయం తీసుకుంటే మీకు అంటే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి అని ఎందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు సార్. ఎక్కడో వెళ్ళిపోయాను నేను. ఒక విశ్రాంత వింగ్ కమాండర్ కథ, నా జీవన ప్రయాణం జన్మ జన్మల పుణ్యఫలం, నా జీవన ప్రయాణం అనిర్వచనీయం అయినా ట్రై చేస్తాను. ఓకే. మా నాన్నగారి పేరు వల్లూరు సత్యనారాయణరావు, కోడూరు సత్యంగా నెల్లూరు వాళ్ళందరికీ పరిచయం. మా అమ్మగారి పేరు వల్లూరు రంగనాయకి. మాది కోడూరు బీచ్, కోడూరు దగ్గర ఇక్కడ. సో అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మా తాతగారి సైడ్ మా నాన్నగారి సైడ్ వల్ల కొంచెం దేశభక్తి అవగాహన ఉండేది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా అన్నగారు చెప్పారు, ఇట్లా ఎయిర్మెన్ ఉద్యోగం వచ్చిందిరా పోదని. చెన్నైలో వెళ్ళి రిటర్న్ పరీక్ష రాశాను. ఇప్పుడు చెప్పాను కదా నేను, హాల్ టికెట్ అంతా మా అన్నయ్య తయారు చేశాను, అసలు ఏం తెలియదు. అక్కడ రిటర్న్ పరీక్ష అయితే అండర్ వెయిట్ అని చెప్పారు. ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం గుడ్లు తిన్నప్పుడు దాకా నాన్ వెజ్ అలవాట్లేదు. సో మళ్ళీ రిటర్న్ పరీక్ష అయిన తర్వాత మెడికల్లో 5 కేజీలు తక్కువ వెయిట్ పెరిగి చెన్నైలో రిపోర్ట్ చేస్తే బెల్గాం సాంబ్రాకి తీసుకెళ్లారు కర్ణాటక. అక్కడ 1 ఇయర్ ట్రైనింగ్ 1991. ఎందుకు మర్చిపోలేనంటే మధ్యలో సెలవులకు వచ్చినప్పుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అలా మొదటి పోస్టింగ్ బరేలీ వెళ్ళాను. బరేలీ తర్వాత బఠిండా వెళ్ళాను. బఠిండాలో ఉండగా డిగ్రీ కంప్లీట్ చేసి ఎంఏ కంప్లీట్ చేసి ఆఫీసర్గా ఇప్పుడు సిడిఎస్ అంటారు కదా, ఇప్పుడు లేకపోతే ఆఫ్కాట్ అంటారు కదా, అప్పుడు ఆఫ్కాట్ అన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా రాసి ఎస్ఎస్బి క్లియర్ అయ్యి సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నాం. 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ పోస్టింగ్ శ్రీనగర్. ఓకే. సో చాలా తీపి గుర్తులు, చాలా కష్టపడ్డాను. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దవాళ్ళ దయ నా ప్రాప్తం. తీపి గుర్తు ఏంటి మీకు బాగా, అంటే మీ మొత్తం జర్నీలో? ఒక యూనిఫామ్ వేసుకుంటే ఒక గర్వంగా ఉంటుంది. ఒక దాన్ని ఏమంటారు కదా, వెంట్రుకలు నిక్కపొడుచుకోవడం, ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అదే క్షణంలో వెంటనే ఒక బాధ్యత, ఒక భయం లాంటిది ఉంటుంది చేతిలో. అంటే మిలిటరీ అంటే క్రమశిక్షణ, సమయపాలన. మాకు నేర్పించింది 2. 1 చెప్పింది చేయడం, 2 చేసింది చెప్పడం, ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఒక మన సీనియర్ కానీ మన బాస్ కానీ మన పై అధికారి కానీ ఒక మాట చెప్పారంటే చేసేయడం అంతే. ఎందుకంటే చెప్పే ముందు ఆయన ఆలోచించుకొని చెప్పుకుంటాడు. ఆయన కూడా ఊరికే ఆర్డర్స్ పాస్ చేయడు కదా. ఇవి యుద్ధంలో బాగా ఉపయోగపడతాయి. యుద్ధంలో మనకు టైం ఉండదు. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా, ఒక ప్రశ్న ఏదన్నా వేసి దానికి సమాధానం చెప్పేదాకా ఉండదు, చెప్పిన పని చేసేయాలి. ఇది చాలా అలవాటు పడింది, ఒక తీపి గుర్తుగా. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చేసి 7 ఏళ్ళు అయింది, ఇంకా అలవాటు పోలా. ఇప్పుడు మీకు మాట చెప్తే మీరు మరి చెప్పచ్చో లేదా అయినా చెప్తాను. నాకు కాల్ రాగానే సార్ 3:50 కల్లా ఇక్కడికి ఉంటాను సార్ అనగానే 3:45 కల్లా నేను వస్తే నాకన్నా ముందుగా మీ స్టాఫ్ వచ్చినారు అక్కడ. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, రైట్ సార్. ఇక మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే కార్గిల్ అటాక్ అని చెప్పవచ్చు, అంతే కదా? మీ లైఫ్లో ఒక మర్చిపోలేనటువంటి ఇన్సిడెంట్. చాలా చిన్నవి. నేను చెప్పాను కదా, హైదరాబాద్లో ట్రైనింగ్ అవ్వగానే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. 9 ఏళ్ళు. అప్పట్లో ఫస్ట్ పోస్టింగ్ బరేలీ అన్నాను. అప్పుడు అయోధ్య ఉద్యమం జరుగుతుంది, పెద్ద గొడవలు. బరేలీ నియరెస్ట్ ఎయిర్ బేస్. ఓకే. అక్కడి నుంచి మిలిటరీ స్టాఫ్ అంతా విమానాలు రావడం దిగడం స్టాఫ్. ఉత్తరప్రదేశ్ అంతా అలా కల్లోలంగా ఉండింది. తర్వాత నెక్స్ట్ బఠిండా వెళ్ళాను. మంచి మిలిటెంట్ పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు ముఖ్యమంత్రిని చంపేశారు, పంజాబ్ ముఖ్యమంత్రిని. అది ఒక ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత శ్రీనగర్లో కార్గిల్ యుద్ధంలో ఎంత అప్పుడు నా వయసు 27 ఏళ్ళండి. ఏం తెలుస్తుంది 27 ఏళ్ళకి? ఇంటి పక్కన కూర్చున్నావా, అమ్మా నాన్న మాట విన్నావా, బుద్ధిగా కాలేజీకి వెళ్ళావా, లేదు అదృష్టం బాగుండి ఉద్యోగం వచ్చిందా, అప్పుడప్పుడు ఉద్యోగం. శవాలు గుట్టలు ఇంజర్డ్ వాళ్ళు వస్తున్నారు. దీన్ని కార్గిల్ స్టార్ అంటారు. యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే. ఇవన్నీ మిగతా యుద్ధంలో ఉన్నాను కాబట్టి మెడల్. ఇది స్టార్. నాకు తెలిసి నెల్లూరులో అతి కొద్ది మందిలో నేను ఒకటి అనుకుంటా. అంటే ప్లస్ బతికి మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. సో అది ఒక తీపి గుర్తు, ఒక మెమరీ. కానీ చాలా భయపడ్డాం ఆ క్షణంలో. ఎందుకు సార్? యుద్ధం అంటే
మనం ఏం చేస్తున్నాం, ఏంది ఇక్కడ ఎందుకు వచ్చాననే ఒక భావన వచ్చేస్తుంది. ఉన్నట్టుండి ఎక్కడ నెల్లూరు, ఎక్కడ కోడూరు, ఎక్కడ శ్రీనగరు, ఎక్కడ కాశ్మీరు, మనకేం సంబంధం, ఒక వైరాగ్యం వంటి భావన వచ్చేస్తుంది. ఎందుకంటే రోజు చావులు చూడాలి, రోజు సైరన్ల మోత, గన్ను పెట్టుకొని తిరుగుతుండాలి, అన్నం టైంకి అన్నం తినలేము, తర్వాత విమానాలు వస్తున్నాయి పోతున్నాయి, తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో అప్పట్లో శ్రీనగర్లో ఏమన్నారంటే మీరు కింద నుంచి వస్తున్నారా అంటారు. అంటే కొండల మధ్యలో శ్రీనగర్ ఉండేది. సో మీరు కింద నుంచి వస్తున్నారా అని, మీరు కిందకి పోతున్నారా, మీరు పైకి వస్తున్నారు, మీరు కింద ఎంతమంది వచ్చారు, వాళ్ళ శవపేటికలను సిద్ధం చేయడం, దాని మీద ఫ్లాగులు వేయడం, వాళ్ళ పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదో చూడడం, వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడం. రెడ్ క్రాస్ నుంచి చాలా సామాన్లు వచ్చాయి, దేశం మొత్తం మీద నుంచి ప్రజలు చాలా వస్తువులు పంపించేవాళ్ళు, వాటన్నిటి అకౌంట్ అన్నీ కూడా మీది ఎయిర్ ఫోర్స్. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. శ్రీనగర్ క్లోజెస్ట్ బేస్. సో ఆర్మీ వాళ్ళ యుద్ధాలు లాంచ్ చేయాలన్నా, వాళ్ళ ట్యాంకులు అవి పంపించాలన్నా అన్నీ ఆ మెయిన్ బేస్ అది. దాన్ని అడ్మిన్ కంట్రోల్ సెంటర్ అని ఒకటి పెట్టేవాళ్ళు. అడ్మిన్ కంట్రోల్ సెంటర్లో నేను పనిచేశాను. నేను జూనియర్ అయినా కానీ ఒక 3-4 ఆఫీసర్లు ఉండేవాళ్ళు, నా సీనియర్స్ ఉండేవాళ్ళు. సో ఒక్కోసారి షిఫ్ట్ చేసామంటే 8-9 గంటల పాటు ఇవే చూస్తుండేది. ఒక చిన్న వయసులో ఇవన్నీ చూస్తూ యుద్ధం గురించి ఆలోచిస్తూ ఇళ్ళు గురించి మర్చిపోయే స్థితిలో ఉంటాం అప్పుడు. అది ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనను కానీ. అంటే అగ్నివీర్ స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది కదా, అంటే జస్ట్ ఒక 5 years చేసి వచ్చేస్తుంటారు, అప్పటికి ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి బయటకు వచ్చేస్తారనేటువంటి మాట వినిపించింది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే మీరు 27 ఏళ్ల వయసులోనే ఇవన్నీ కూడా చూశానని చెప్పి అన్నారు కాబట్టి, సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు, ఎందుకు చాలా చెప్పారని దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న సార్. ఇది ఒక పెద్ద అపోహ. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను 1990లో చేరాను, నా వయసు అప్పుడు 18. అప్పుడు కూడా ఇది ఉండింది. అంటే ఒక్కసారి చేరగానే మనం డిసైడ్ అయిపోతాం కదా, మనం లైఫ్ ఉన్నా లేకపోతే ఉంచరు, దేశం కోసం ఉంచరు. మీరు కానీ మీ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే, మీరు కానీ ఎగ్జామ్స్ పాస్ కాకపోతే 2 ఏళ్ళు కూడా ఉంచరు. ఎప్పటి నుంచో ఉంది ఇది. కానీ ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే సమాజంతో చర్చించి క్లియర్గా చెప్దాం. ఇప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది, ఆఫీసర్లకి షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది, 5 ఏళ్ళు చేసి వచ్చేయాల్సిందే. సో ఇది అపోహ మాత్రమే, అపోహ మాత్రమే, అంతే అపోహ. ఇప్పుడు మీరు అగ్నివీర్ అన్నారు కదా, 4 ఏళ్ళకి టెస్టులు పెడతారు, మీరు పాస్ అయ్యారనుకోండి 15 years. ఓకే. ఇప్పటికీ ప్రస్తుతం ఇండియాలో మిలిటరీలో మాత్రమే పెన్షన్ ఉంది. ఇది ఆల్రెడీ ఉంది, బయట డిక్లేర్ చేయలేదు, బయట తెలియదు. ఓకే. నేను కూడా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు నాకు, ఎందుకంటే నేను బయట వచ్చేసాను కాబట్టి. నేను చేరినప్పుడు కూడా ఉంది, ఇది చైర్మన్కి ఉంది, ఆఫీసర్లకు ఉంది, కానీ ఇంత ఓపెన్గా డిక్లేర్ చేయలేదు. అప్పుడు బయటకు పంపించేసేవాళ్ళు, వాళ్ళకి అప్పుడు ఉద్యోగం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చే ముందు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు. ఇది చాలా మంచిది. నన్ను చెప్పమంటే నేను దీని గురించి వివరంగా చెప్పగలను. యూత్ దీన్ని బాగా, ఇప్పుడు చాలామంది ఉంటారండి, మేము 5 ఏళ్ళు చేస్తామండి, బయటకు వచ్చి కార్పొరేట్ సెక్టర్కి వస్తాం, బిజినెస్ చేస్తాం, లేకపోతే సొంత కంపెనీ పెట్టుకుంటాం, వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మేము తొందరగా ఉంటాం, అక్కడే కంటిన్యూ అవుతాం, వాళ్ళు చేసుకోవచ్చు. అప్పట్లో లేదు మాకు ఈ ఆప్షన్. ఓకే, రైట్ సార్. ఇంకా పుల్వామా అటాక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే నేటి యువత ఈరోజు ప్రేమ పేరుతో ప్రేమ అని తిరుగుతూ ఉన్నారు. February 14 వచ్చిందంటే ప్రేమ 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 ఇదే కనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా, ఈ సోషల్ మీడియా చూసినా అదే, లేదంటే న్యూస్ ఛానల్స్ చూసినా అదే, అన్నింటిలో కూడా చెప్తున్నారు. కానీ అదే February 14 మన దేశంలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన పుల్వామా అటాక్, దీని గురించి ఒకసారి. చాలా మంచి ప్రశ్న వేశారు. February 14 అంటే సెయింట్ వ్యాలంటైన్, ఆ మహానుభావుడు, ఆయన ఏం చేశాడో కానీ మనం ఏం దాన్ని అర్థం చేసుకున్నామో దాన్ని విషయం వదిలేస్తే, ఇంకో విషయం, నాకు మీ స్టాఫ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు బ్లాక్ డే అనగానే చాలా సంతోషపడ్డాను, చాలా బాధపడ్డాను, మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ప్లస్ నాకు మళ్ళీ భయం వేసింది, ఏమో ప్రాంక్ కాలేమో, వ్యాలంటైన్స్ డే ఆడకుండా బ్లాక్ డే అన్నాడు ఏందా అని. అంటే ఈరోజు నెల్లూరులో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే పూర్వజన్మ సుకృతం సార్. 40 మంది చనిపోయారు. ఆ కథ మీకు చెప్తే మీరు నమ్మరు. ఎందుకంటే ఆ రోడ్లో నేను ప్రయాణం చేసిన 1999లో కార్గిల్లో, జమ్మూ నుంచి శ్రీనగర్కి. నేను చెప్పాను కదా, కింద నుంచి వస్తున్నారా, కిందకి వెళ్తున్నారా అంటాను. ఒకే రోడ్డు మధ్యలో జవహర్ టన్నల్ అని ఒకటి ఉంది. ఆ టన్నల్ మంచు కురిసిందంటే 2-3 రోజులు మూసేస్తారు. ఈ సంఘటన జరగక ముందు 3 రోజులు ఆ టన్నల్ మూసేశారు. కన్వాయ్లో సహజంగా 500 మంది 600 మంది పోతారు. ఈ కన్వాయ్లో 2500 మంది ఉన్నారు, 45 వెహికల్స్ ఉన్నాయి. ఆ కన్వాయ్లో నేను ప్రయాణం చేస్తున్నా, వన్ ఆఫ్ దోస్ కన్వాయ్స్. ఓకే. ఎలా ఉంటుందంటే
చుట్టూ కొండలు, స్టీప్ స్లోప్స్, రోడ్డు ఒకటే, మీరు ఎక్కడికి పోలేరు. బండైనా లోపల పడిపోవాలి, లోయలో పడిపోవాలి, ఎవరన్నా కాల్ చేసి అంబులెన్స్ రావాలన్నా మళ్ళీ జవహర్ టనల్ క్లోజ్ అయిపోయింది. అక్కడ జరిగింది. ఆ జమ్మూ నుంచి దాటిన తర్వాత పుల్వామా జిల్లాలో అవంతిపూర్ అనే దగ్గర, ఈ ఊరి పేరు కరెక్ట్గా తెలియదు నాకు, అవంతిపూర్లో కూడా మా బేస్ ఒకటి ఉంది. అవంతిపూర్ తర్వాత శ్రీనగర్ వస్తుంది. అక్కడ కార్ నిండా బాంబు పెట్టుకొని పేల్చేశారు. అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి, నేను అక్కడ శ్రీనగర్లో ఉన్నప్పుడు, శ్రీనగర్ నుంచి బడ్గామ్ కూడా వెళ్ళాను. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉంటారు, అక్కడ మిలిటరీ ఉంటుంది అంటే చలి, ఎముకలు కొరికే చలి, యాపిల్ సేద్యం ఉంటుంది, మిగతా డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. కానీ ఈ టెర్రరిజం వల్ల అక్కడ మొత్తం నష్టపోయేవాళ్ళు. బయట నుంచి పాకిస్తాన్ బోర్డర్, అది చైనా బోర్డర్. ఓకే, ఇది పాకిస్తాన్ బోర్డర్లో బోర్డర్ అది. ఓకే, శ్రీనగర్ మొత్తం కూడా పాకిస్తాన్. అక్కడి నుంచి నేను శ్రీనగర్లో పనిచేశాను కదా కార్గిల్లో 99లో. అక్కడి నుంచి విమానం టేక్ ఆఫ్ అయితే 3 minutesలో ఓవర్ హెడ్ అనేవాళ్ళం మేము. ఫైటర్ విమానం అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిపోతే 3 minutes టైం. ఓకే, చాలా దగ్గరలో ఉంటుంది. చాలా దగ్గర. ఇది బై రోడ్ కూడా 40-50 kilometers కూడా ఉండదు, ఎనీ పార్ట్ ఆఫ్ కాశ్మీర్. సో అక్కడ ఈ అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగింది ఎలా జరిగింది అంటే, వీళ్ళు 2500 మంది కలిసి ఒక్కసారిగా పోతున్నారు. 40 vehiclesలో, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ముందు క్లియరెన్స్ వెహికల్ ఉంటుంది, ఎస్కాట్ వెహికల్ ఉంటుంది, వెనక రికవరీ వెహికల్ ఉంటుంది. అవన్నీ కలుపుకుంటే 50 vehicles అయిపోతాయి. వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయి. జమ్మూలో ఉదయం బయలుదేరితే 3:30కో 5కో 2:30కు బయలుదేరాం అప్పట్లో. ఇప్పుడు 3:30కు బయలుదేరి ఉంటారేమో. ఉదయం బయలుదేరితే సాయంత్రం అక్కడ ఆగాలి. రాంబన్లో బ్రేక్. మీరు ఊహించండి, 50 vehicles హైవేలో పెట్టుంటారు. దాన్ని మీరు భోజనాలకు దిగుతారా, 2500 మంది భోజనాలు చేయాలి. పోతూ భోజనం చేయలేము. డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? 50 vehiclesకి 50 మంది డ్రైవర్లు ఉన్నారు. 50 మంది డ్రైవర్లు కనీసం అరగంటనే పడుతుంది కదా. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఎంత హృదయ విదారకం అంటే ఊహించలేనిది. అంత ఘోరంగా ఆ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, ఆ టెర్రరిస్టులు, ఆ పాకిస్తాన్, ఆ ఉగ్రవాదులు, వాళ్ళ మానసిక స్థితి ఊహించండి. ఆ కన్వాయ్లో, దాని మీద సినిమాలు వచ్చాయి, డాక్యుమెంటరీలు వచ్చాయి. ఆ కన్వాయ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఊహించండి. వాళ్ళ తప్పేంటి? వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, పెళ్ళాం పిల్లలు ఉన్న వాళ్ళే కదా, ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు, పొట్టకూటి కోసం పోయిన వాళ్ళే కదా, దేశభక్తి మీద పోయిన వాళ్ళే కదా. అంత ఘోరమైన అంటే సార్, సైన్యం అంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. ఎక్కడ కూడా మీరు అయినా, నేనైనా, ఎవరైనా కూడా ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. ఇది దొంగ దెబ్బ తీయడం కదా, ఇది ఆర్మీ నిబంధనలకు కానీ మిలిటరీ నిబంధనలకు కానీ విరుద్ధం కదా. పాకిస్తాన్ ఆ విధంగా చేయడం అనేది దారుణం. అది మిలిటరీ అంటే టెర్రరిస్టుల విధంగా చేయడం అనేది అసలు కంప్లీట్గా దారుణం కదా. అసలు ఇది ఎట్లా జరిగిందంటారు? అంత ఇది యునైటెడ్ నేషన్స్ వెనక పాకిస్తాన్ పాత్ర. యునైటెడ్ నేషన్స్లో ఏం చెప్పారంటే, నాన్ మిలిటరీ చర్యలు మిలిటరీ మీద తీసుకోకూడదు. మిలిటరీ టు మిలిటరీ, మీరు అన్నారు కదా, మిలిటరీ టు మిలిటరీ వార్ చేసుకోండి, తేల్చుకోండి. లేదు, యునైటెడ్ నేషన్స్ మీడియేషన్ చేస్తుంది. కానీ కన్వాయ్ మీద లేకపోతే క్యాంప్లో నిద్రపోతున్న లేదా దొంగ దెబ్బ తీయడం అనేది హ్యూమన్ రైట్స్ కమిషన్కే వ్యతిరేకం. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే అసలు ఆ రోజు నుంచి మన మహాభారతం నుంచి, యుద్ధాల టైం నుంచి కూడా ఇది నిద్రపోయేటప్పుడు అట్లా చేయడం. సాయంత్రం అయిపోతే, సూర్యాస్తం అయిపోతే ఇంక లేదు, మళ్ళీ పక్క రోజు అందరూ మాట్లాడుకోవాలి, అందరూ మెడికల్ ట్రీట్మెంట్ అన్ని తీసుకోవాలి, బాగా అన్నాలు తినాలి, మళ్ళీ ఫైట్ చేయాలి. ఒక రూల్స్ బేస్డ్. ఇది నాన్ మిలిటరీ చర్య, దొంగ దెబ్బ. ప్లస్ మిలిటెంట్స్ వాళ్ళు ఎవరు? డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు, మెర్సినరీస్. యునైటెడ్ నేషన్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అందువల్లే దాని తర్వాత జరిగిన సంఘటనలు మీరు చూస్తే, మన బాలకోట్ స్ట్రైక్ కానీ, మొత్తం దేశం ఒక్కటే నిలబడింది. సిఆర్పిఎఫ్ వెనక జరిగింది. సిఆర్పిఎఫ్ కన్వాయ్ అయినా, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కదా, ఒక పారామిలిటరీ ఫోర్స్ కదా. అయినా కానీ ఒక మిలిటరీ మొత్తం, దేశ ప్రజలు మొత్తం, అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, అందరూ ఒక్క తాటి మీద నిలబడి దీని మీద చర్య జరగాల్సిందే అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. అందుకనే ప్రభుత్వం కూడా తనంతట తన నిర్ణయాలు తీసుకోదు, ఆలోచిస్తుంది, వెనక ముందు ఆలోచి. అందువల్లే బాలాకోట్ జరిగింది. ఆ తర్వాత మీరు చూడండి, పుల్వామా జరిగిన తర్వాత చాలా మార్పు వచ్చింది టెర్రరిస్టుల థింకింగ్లో కానీ. వాళ్ళకి ఇప్పుడు ఫండ్స్ కావాలి సార్. టెర్రరిస్టులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? పుట్టుకురారు. వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఎవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది? అవన్నీ ఆపేయడం జరిగింది. ఫైనాన్సెస్ అన్నీ ఆపడం జరిగింది. హవాలాలంతా జరపడింది. మా మిలిటరీకి వస్తే ఆ కన్వాయ్, ఇప్పుడు ఆ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డుగా తయారైంది. ఇప్పుడు రైల్వే ట్రాక్ వచ్చేసింది. సో అప్పుడు అదొక్క రోడ్డే మాకు దిక్కు. ఇప్పుడు విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, రోడ్డు పెద్దదైంది,
జవహర్ టన్నల్కి బదులు ఆల్టర్నేట్గా రైల్వే ట్రాక్ వచ్చింది, బ్రహ్మాండమైన చీనా బ్రిడ్జ్, హైయెస్ట్ బ్రిడ్జ్ ఇండియాలో, అది ఓపెన్ అయింది. ఇవన్నీ కూడా 2019లో జరిగిన సంఘటన తర్వాత ఒక క్యాటలిస్ట్గా మారి ఇప్పుడు మొత్తం కాశ్మీర్ మొత్తం డెవలప్మెంట్గా, నేను వెళ్ళడానికి కుదరలేదు, వెళ్ళాలనుకుంటున్నాను. ఒక డెవలప్మెంట్ సైడ్ స్కూల్స్ కానీ సినిమా హాల్స్ కానీ, నేను అక్కడ బడ్గాంకి వెళ్తే మీరు ఉంచలేరు సార్. చిన్న షాప్, రోజులో 2 గంటలు కర్ఫ్యూ రిలీజ్ చేసేవాళ్ళు, 500 మంది వచ్చి సామాన్లు కొనాలి. ఊహించండి, కోవిడ్లో మన నెల్లూరులో ఎలా ఉండింది, ఉదయం 2 గంటలు తెరుస్తాం, తర్వాత మీరు ఇళ్లలోకి. అట్టా ఏళ్ల తరబడి కాశ్మీర్ ఉండింది. నేనున్న 2 ఏళ్ళు అలాగే ఉండింది. మా ఆవిడకి బాగాలేకపోతే నేను బీబీ క్యాంట్కి వెళ్ళాల్సి వచ్చింది, శ్రీనగర్ నుంచి బాదామి బాగ్ క్యాంట్లో. ఇప్పుడు చూడండి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. టెర్రరిజం తగ్గింది, యువతకి మంచి మార్గాలు వచ్చాయి, చదువుకోగలుగుతున్నారు వాళ్ళు. ఢిల్లీకి రావచ్చు, చండీగఢ్ వెళ్ళొచ్చు, అమృత్సర్ వెళ్ళొచ్చు, అవంతిపురా వెళ్ళొచ్చు. ఈ అటాక్ ఎంత దారుణంగా జరిగిందంటే ఆ రోడ్డుని రోజుల తరబడి మూసివేయాల్సి వచ్చింది. ఓకే, అంటే ఈ ఆర్టికల్ 370 తర్వాత వచ్చినటువంటి మార్పులు అని చెప్పి అనుకోవచ్చు అనేది? అవును, ఆర్టికల్ 370 ఎప్పుడు జరిగింది? ఇది ఫిబ్రవరి 19, ఆగస్టు 19, ఫిబ్రవరి 26 బాలాకోట్ స్ట్రైక్. సో ఇవి ఒక సమూల మార్పు తీసుకురావడానికి అప్పటి నుంచి ఆలోచనలో ఉంది. వాళ్ళని ఒక్కసారిగా టెర్రరిస్టులకి ఊహించలేని దెబ్బ తగిలింది. మనం 40 మందిని కోల్పోయినా కానీ మనలో ఒక తెగింపు వచ్చింది, ఒక నిర్ణయం తీసుకునే శక్తి వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక రకం మనం అనుకోవచ్చు, ఆ 40 మంది ప్రాణత్యాగం చేయడం వల్ల, దయ వల్ల ఈరోజు మన ఆలోచనలో మార్పులు వచ్చింది. సో ఈరోజు ఒక దృఢమైనటువంటి శక్తిగా ఆ ప్రాంతంలో దృఢమైన శక్తిగా మనం ఒక నిర్ణయం తీసుకోగలిగాం. మన దేశం మన ఇష్టం, మన రాజ్యం మన ఇష్టం. ఇప్పుడు ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి అక్కడ వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ లేవు. అంతకుముందు స్కూల్స్ మూసేసేవాళ్ళు, వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్స్ జరిగేవి కాదు. వాళ్ళలోంచి మిలిటరీలో, సిఆర్పిఎఫ్లో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోకి క్యాఫ్ట్స్ అనేవాళ్ళు, వాటిల్లోకి రావడానికి ఛాన్స్ దొరికింది. అక్కడ యాపిల్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. డల్ లేక్లో బోట్ టూరిజం 200% పెరిగింది. అక్కడ శంకరాచార్య టెంపుల్ ఉంది, డల్ లేక్ ఉంది, డల్ లేక్లో బోటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా శ్రీనగర్లో ల్యాండ్ అవ్వచ్చు. అప్పట్లో జమ్మూ నుంచి ఫ్లైట్స్ ఎక్కువ ఉండేవి, ఢిల్లీ నుంచి తక్కువ ఉండేవి. ఆ మహానుభావుల దయ, వాళ్ళ ప్రాణత్యాగం ఒక రకంగా దేశానికి ఉపయోగపడిందని చెప్పచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్లో మద్యం కూడా ఇస్తారు, అంటే ఒక రకమైనటువంటి వైన్ ఇస్తారు అంటారు. ఈ వైన్ దేనికి ఇస్తారు సార్? స్ట్రెంగ్త్కి ఇస్తారా? ఎట్లా? అది కరెక్టేనా? అది నా అదృష్టం కరెక్టే అండి. నా అదృష్టం ఏంటంటే నేను 2 సార్లు ట్రైనింగ్ చేశాను, ఒకటి 18 ఏళ్ల వయసులో, ఒక 27 ఏళ్ల వయసులో. లిక్కర్ వైన్ అనేది సప్పర్ బార్ అంటారు, బార్ టైమింగ్స్ అంటారు. అవి ఎందుకంటే చలికాలం కోసం, ఇప్పుడు నేను శ్రీనగర్లో ఉన్నాను, మైనస్ టెంపరేచర్స్, బరేలీలో ఉన్నాను, బటిండాలో ఉన్నాను, సూరత్గఢ్లో రోజంతా 40+, రాత్రికి -10. సో ఇది బాడీ తట్టుకోలేదు. బాడీ తట్టుకోవాలి అంటే కొంచెం ఆల్కహాల్కి, అది కూడా లిమిట్లో ఇస్తారు, 30 ml అంటారు, 15 ml అంటారు. అది కూడా అది చేసిన తర్వాత బాటిల్ టు థ్రోటల్ అని ఒక టైం ఉంటుంది. మీరు డ్రింక్ చేసిన తర్వాత అది మళ్ళీ డ్యూటీలోకి తీసుకోరు. మినిమం బాటిల్ టు థ్రోటల్ టైం is 6 hours, పైలట్స్కి అయితే 8 hours. ఓకే, అది ఆ వెదర్ తట్టుకోవడానికి ఇస్తారే కానీ దానికి ఏం స్పెషల్గా ఏమి ఉండదు. కానీ దాంట్లో ఏంటంటే చీప్ లిక్కర్ ఉండదు, కలుషితమైన ఉండదు, పొల్యూటెడ్ క్వాలిటీ ఉంటుంది. ప్లస్ దాని మీద డాక్టర్స్, సీనియర్స్ మానిటర్ చేస్తారు. ఆ బార్ టైమింగ్స్ అనేవి 7:30 to 8:30 అంటారు. 7:30 to 8:30 అంతే. మ్యాక్సిమం 2 డ్రింక్స్ అంటే ఏంది, 30 ml 60 ml కాదు, 60 ml 90 ml కాదు, జస్ట్ 30 60 అంతే, ఓవర్. సో ఇట్స్ లైక్ ఎ మెడిసిన్. ఓకే సార్, ఇంకా తీసుకుంటే ఆర్మీలో కానీ మిలిటరీలో తీసుకుంటే, మిలిటరీలో డైట్ ఎలా ఉంటుంది? మాకు 1 year ట్రైనింగ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. క్యాలరీస్ మానిటర్ చేస్తారు, డాక్టర్స్ చేస్తారు. అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు 1500 క్యాలరీస్, 2000 క్యాలరీస్ ఉండేది. ఇప్పుడు ఏమన్నా 3000 అయింటుందేమో ఏజ్ ప్రకారంగా. ప్లస్ మెయిన్ ఏంటంటే ఉదయం సూర్యోదయానికి ముందు హెల్త్ రన్ అంటాం, 2 kilometers రన్నింగ్ చేపిస్తారు షార్ట్స్లో, టీషర్ట్ షార్ట్స్, నా ట్రాక్ సూట్స్ కాదు, షార్ట్స్లోనే. తర్వాత పెరేడ్ ఉంటుంది before 8. పెరేడ్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి 9 to
4 o'clock క్లాసెస్ ఉంటాయి, 5 to 6 గేమ్స్ ఉంటుంది, మళ్ళీ 8 o'clock to 9 o'clock స్టడీ అవర్, 9 o'clock లైట్స్ అవుట్. దీన్ని బట్టే డైట్ ఉంది. మీరు ఊహించండి, ఉదయం మీరు 5 గంటలకి హెల్త్ రన్ చేస్తున్నారు అంటే హెల్త్ రన్కి వెళ్ళే ముందు ఏముండదు. హెల్త్ రన్ చేసి రాగానే దాన్ని పోరిడ్జ్ అంటారు కదా, దాన్ని ఏమంటారు, జావా ఇస్తారు అంతే. బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది, చాలా లిమిటెడ్గా ఒక ఎగ్ లేదా బ్రెడ్స్, జామ్. లంచ్లో ఏముంటుంది, చపాతీ, రైస్, చాలా లిమిటెడ్గా ప్రతిదీ క్వాంటిటీ డాక్టర్ సర్టిఫై చేస్తారు. తర్వాత హాలిడే ఇస్తారు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు సండే బయటకు వెళ్ళచ్చు. బయటకు వెళ్ళినప్పుడు నువ్వు బయట ఏం తింటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సినిమా చూసావు, మీరు ఊహించిన తమాషాగా ఉంటుంది. ర్యాగింగ్ అనేవాళ్ళు మా సీనియర్స్. నువ్వు సినిమా చూసావా, అప్పట్లో నాకు గుర్తు సాజన్ సినిమా అనుకుంటా, పాట చూసావా, పాట 2 లైన్లు రాయరా అని. ఇదేంద్రా బాబు, సినిమా చూసేది సాజన్ చూసేది, మాధురి దీక్షను చూడడానికి పోయి అలా ఉంటుంది ట్రైనింగ్. అంటే ఏంది, వీడు నిజంగా సినిమా పోయాడా లేదా, 18 ఏళ్ళు వాడు ఏంది పాట సాజన్ సాజన్ రాసి చూపింది. తెలుగు వాడిని హిందీ పాట రాయమంటే హిందీ రాయడం వచ్చా నాకు, అసలు ఆ లిరిక్స్ గుర్తున్నాయా, అంత సీరియస్గా ఉంటుంది అనమాట. అంటే క్రమశిక్షణ, డైట్, డిసిప్లిన్, తర్వాత టైం సెన్స్, ఇవి అలవాటు పడిన తర్వాత మనిషి ఒక రకంగా దేశం కోసం, ఫ్యామిలీ కోసం, తన కోసం, తన హెల్త్ కోసం చాలా కాన్షియస్గా ఉంటాడు.